ఇక్కడ. ఇది మనందరికీ తెలిసిందే వాక్యం, అందుకే నేను చదివించట్లేదు, కానీ అందరికీ తెలిసిన వాక్యమే. కాబట్టి ఆమెకి దేవుడు అంటే తెలియదు కదా, యేసుప్రభు గారు అంటే ఆవిడ తెలియదు. కానీ పౌలు గారు అక్కడ దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆమె అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని వినుచుంది. ఆమె అప్పుడే వింది. అప్పుడే ఆమె ఎలా పిలువబడింది? దైవభక్తి గల స్త్రీగా పిలువబడింది అప్పుడే కదా. ఈ పరిశుద్ధ గ్రంథంలో దైవభక్తి స్త్రీగా ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది కదా. ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు కదా. ఆమె నాకెందుకులే, ఇప్పుడు ఇది అమ్మకపోతే ఇప్పుడు డబ్బులు రావు అని ఆమె వెళ్ళిపోలేదు. కానీ దేవుడు ఆమె హృదయాన్ని ప్రేరేపించి ఆ మీటింగ్లోకి తీసుకురావడం, పౌలు గారు చెప్పిన మాట ఎందు, అంటే సేవకులు చెప్పిన మాట ఎందు లక్ష్యం ఉంచింది. ఆమెను ఆమె ఇంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని వినపించడానికి ఆవిడ సహాయపడింది కదా. ఆమె ఇంటి వారందరికీ కూడా రక్షించుకుంది కదా. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది సెలవు చూసుకోవడం, ఇది తెలిసిన వాక్యంలే, ఇది తెలిసిందే కదా వాక్యం అని చాలా మంది నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. వాక్యం చెప్పే సమయంలో సెలవు చూసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం, ఎక్కువ స్త్రీలైన వారే కూర్చొని వింటూ ఉంటారు. కొంతమంది జెంట్స్ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. కానీ మనము దేవుని వాక్యం అమూల్యమైనది. అది ఎన్నిసార్లు విన్నా మనకి వినాలనే అనిపిస్తుంది కదా. జుంటె తేనె కంటే అది మధురమైన దేవుని వాక్యం కదా. కాబట్టి ఆమెను ఆమె ఇంటి వారందరినీ కూడా ఆమె రక్షించుకోగలిగింది. అంత మాత్రమే కాదు, ఆమె రక్షించుకున్న తర్వాత ఆమె ఏం చేసింది? ప్రభు నందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని ఆమె ఏం చేసింది? సేవకుల్ని బలవంతం చేసింది. కాబట్టి మనం కూడా ఈ రోజుల్లో మనం రక్షించబడిన మనం ఏం చేయాలి? మన కుటుంబాలు రక్షించబడియా? మన కుటుంబంలో ఎవరైనా రక్షించబడ్డారా? లేదంటే రక్షణ లేక తిరుగుతూ ఉన్నారా? వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి కదా. మనము విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి కదా. అలా ఉన్నప్పుడే మన భక్తి జీవితంలో మనము ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి బలహీనతలు వచ్చినా మనం కృంగిపోము కదా. మనం దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసమో దేవుడు తెరిచి ఉన్నాడు. అలాగే ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో మన కుటుంబాల్లో కానీ, మన బంధుమిత్రుల్లో కానీ ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన హృదయం తెరవబడింది, వాళ్ళ హృదయం కూడా తెరవబడాలి కదా. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ